నేను ఈ అసోసియేషన్లో విశ్వ హిందూ మహాసంఘ అసోసియేషన్లో జాయిన్ అవ్వడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన మహానుభావులు ఇద్దరు ఉన్నారు. ఒకరు మోదీజీ, ఇంకొకరు యోగీజీ. వీళ్ళు నిజంగా యుగ పురుషులు అని చెప్పుకోవాలి. ఈ అసోసియేషన్లో జాయిన్ అవ్వడము ఒక అదృష్టం అయితే, ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు అవ్వడం ఇంకో అదృష్టం. రీసెంట్గా భారతదేశానికి జనరల్ సెక్రటరీ, మంత్రి అవ్వడం అనేది ఇంకో అదృష్టం. నిజంగా మా ముఖేష్ నాథ్జీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేయడానికి ఇంకో కారణం ఉంది. మనుషులందరిలో ఇప్పుడు ఏహ్య భావం, జలసి, అసూయ, అభద్రత ఇవన్నీ ఉన్నాయి. కానీ మనిషిని ప్రేమించుకోవడం తెలియట్లేదు. అలాంటి ఈ తరుణంలో కావలసింది మానసిక ప్రశాంతత. ఆ మానసిక ప్రశాంతత ఓన్లీ డివోషనల్ లెవెల్లోనే వస్తుంది, ఓన్లీ భక్తి భావంతోనే వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాన్ని మేము నిర్దేశించుకున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గోవుల్ని చాలా మంది గోవుల్ని ఇంకొక రకంగా ఉపయోగించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాగే ఉంటే మనం గోవుల్ని చూడలేమేమో అనిపిస్తుంది. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసిన ఈ ఇంటికైనా గోవులు ఇచ్చేవాళ్ళు కట్నం కింద. ఎన్ని గోవులు ఎక్కువ ఉంటే అంత ధనవంతుడు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. అసలు ఇంటికి ఒక గోవు కాదు కదా, 100 ఇళ్ళకు కూడా ఒక గోవు లేదు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా మనం భవిష్యత్తు తరాలు అసలు గోవును చూస్తామా అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. కాబట్టి గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆ బాధ్యత మన మీదే ఉంది. గోవు అంటే ఊళ్ళో ఒక గోవే కాదు, గోవు తిరిగే ప్రతి ప్రదేశం పవిత్రమైందే. గోవు వల్ల పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా గోవు నుంచి వస్తున్నాయి. ఇవన్నీ మనిషి పౌష్టికతకి కానీ, లేదంటే ఎరువుగా పనిచేస్తున్నాయి. రైతులకైతే ఎరువుగా పనిచేస్తున్నాయి. బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరో చెప్పినట్టు గుర్తు నాకు, నేను పాలమ్మినా పూలమ్మినా అని ఒక పెద్ద ఆయన చెప్తుంటాడు అప్పుడప్పుడు. ఆ పెద్ద ఆయన పాలమ్మి పూలమ్మే ఇప్పుడు అపర కోటీశ్వరుడు అయినాడు. కాబట్టి పాలను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా చనిపోలేదు. అలాంటి ఈ గోవుని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలామంది గోవు అనేసరికి ఏదో మన ఇంటి ముందట పేడేస్తుంది అని చెప్పేసి కానీ ఇంకోటి కానీ అనుకుంటారు. నిజంగా అండి, గోవుని పెంచుకొని చూడండి. ఒక అపార్ట్మెంట్లో ఒక గోవు ఉన్నా చాలు, ఆ అపార్ట్మెంట్ సుభిక్షంగా ఉంటుంది. అలాంటి ఒక అపార్ట్మెంటే సుభిక్షంగా ఉంటుంది అంటే మనము మన దేశంలో గోవును రక్షించుకుంటే మన దేశం ఇంకెంత సుభిక్షంగా ఉంటుందో అర్థం చేసుకోండి. కాబట్టి ఈ స్టేజ్ మీద నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను, దయచేసి మీకు ఇష్టమైన జంతువుల్ని పెంచుకోండి, కానీ 4 ఏళ్ళకైనా ఒక గోవును పెంచుకోండి అని చెప్పేసి ఈ స్టేజ్ మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇది విన్నపం అనుకోండి, లేదంటే విజ్ఞప్తి అనుకోండి, కానీ దయచేసి మీరు ఎక్కడ గోవు కనిపించిన వాటికి కొంచెం గ్రాసం, కొంచెం ఫుడ్, అరటిపళ్ళలో, వెజిటేబుల్స్, పళ్ళలో వాటిని ఇచ్చి కాపాడుకుందాం దయచేసి. దాంట్లో పోయేది ఏమీ లేదు. అవసరమైతే దగ్గర ఉన్న గోశాలకు వాటిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. ఇంకా దయ ఉన్న వాళ్ళైతే మీరే గోశాలను నడిపించండి, మీరే సేవకులు కండి. ఇంకొకటి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, నేను మోదీజీ గారు
దయచేసి దేశంలో ఉన్న గోవులన్నీ కాపాడుకుందాం. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించుకుందాం. మీరు అన్ని విషయాలు ఈరోజు వరకు ప్రపంచంలో మీరు ఒక పెద్ద దిక్కయ్యారు. ఈరోజు ఆ పెద్ద దిక్కైన మిమ్మల్ని వేడుకుంటున్నాం. గోసేవకులుగా గోవుల్ని కాపాడుకుందాం. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించుకుందాం. దయచేసి అందరూ కూడా భవిష్యత్తులో ఒకటే ఒక విజ్ఞప్తి, వాటితో ఉంటే పాజిటివ్ ఎనర్జీ, వాటితో హగ్ చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ, దాని శ్వాస పీలిస్తే కూడా హెల్త్ బాగుంటుంది. ఇవన్నీ నాకంటే మీకే ఎక్కువ తెలియవచ్చు, కానీ ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. నాకు కూడా ఇంకా గోవు గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. మీకు ఇంకో విషయం చెప్పాలి. మా అన్న బాలకృష్ణ అన్న ఉన్నారు. బాలకృష్ణ అన్న ఒక్కసారి శైలికి రావాలన్నా, మీరు ఒక్కసారి వచ్చేళ్ళండి. మీరు ఒక్కసారి మీరు అన్నకి కరతాళ ధనులతో చప్పట్లతో, ఎందుకంటే నేను మామూలు నడికతోనే మనకు కాళ్ళు అరిగిపోతాయి. అన్న కొన్ని వేల కిలోమీటర్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ గోవుతో తిరిగారు, ఆ తల్లితో తిరిగారు. నిజంగా మాకు ఆ అదృష్టం రాకపోవచ్చేమో, కానీ అన్న తిరిగి వచ్చేసి మనలాంటి ఫంక్షన్కి రావడం మా అదృష్టం అనుకుంటున్నాను. అన్న ధన్యవాదాలు అన్న. మిమ్మల్ని మేము తాకితేనే మాకు గోమాతను తాకినంత అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే మీలాంటి గోసేవకులు మాకు భవిష్యత్తులో మాకు అవకాశాన్ని ఇచ్చే సేవకులుగా మాకు కూడా అవకాశాన్ని ఇచ్చే ఇన్స్పిరేషన్ అన్న మీరు. చాలా చాలా ధన్యవాదాలు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. జై గోమాత, జై గోమాత, గట్టిగా రాలి జై గోమాత. ధన్యవాదాలు. ఒక కమిట్మెంట్కి, నిబద్ధతకు ప్రతీక వైభవ్ సూర్య గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్నారు. మొన్న కూడా చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమం నేను వ్యాఖ్యాతగా ఉన్నాను. వైభవ్ సూర్య గారు ఆయన అంటున్నారు, వైభవ్ సూర్య గారు చాగంటి కోటేశ్వరరావు గారితో మొన్ననే నేను సంభాషించాను తిరుమల సందర్భంలో. వారు అన్నారు, ఒక్క ఆవును మాత్రమే జంతువు అనరాదన్నాడు. ఆవు దేవత, గో దేవత, గోమాత అనాలన్నాడు. మరి ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక బ్రహ్మాండమైన ఐడియాలజీతో కాపాడమని కోరుకున్నారు వైభవ్ సూర్య. ఈరోజు ఒక గొప్ప సంకల్పం. మీ అందరి సపోర్ట్ల వచ్చే వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.